ఎలినినో వాతావరణ పరిస్థితులు రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పారిశ్రామిక భూగర్భ వనరుల శాఖ మరియు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఎలినినో వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న మేరకు ఈ పరిస్థితుల్లో రైతాంగం సాంప్రదాయ సాగు చేయకుండా మారుతున్న ప్రకృతి సవాళ్లకు అనుగుణంగా అప్రమత్తం కావాలని అధిక నీటి వినియోగం ఉండే పంటల జోలికి వెళ్లకుండా తక్కువ నీటి అవసరాలతో చేతికొచ్చే ప్రత్యామ్నాయ మెట్ట పంటలపై దృష్టి సారించాలని ఆయన రైతులను కోరారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నమస్కారము. నాది వడియారం గ్రామము. ఎలినినో ప్రభావం అనేది ఇది చాలా తీవ్రంగానే ఉన్నది. ఇప్పుడు వరి పండిస్తే మనం ఏం చేయలేము, లాస్ట్ మొత్తం పెట్టుబడి అంతా మునిగిపోతుంది. అయితే వేరే ప్రత్యామ్నాయ పంటలంటే మొక్కజొన్న, కంది, వేరే ఇంకా ఇతర పంటలు పండిస్తామని అందరికీ ఉన్నది. మొక్కజొన్న అయితే 90% రైతులు ఇక్కడ ఇదివరకు కోతులు లేనప్పుడు పండించిన రైతులు చాలా ఉన్నారు. అయితే మొక్కజొన్న వేద్దామంటే కోతుల విడద చాలా ఉంది సార్, ఇక్కడ కోతుల బాధ. అయితే మీరు దానికి 90% సబ్సిడీ ఇచ్చి మిగతా డబ్బులు రైతులు కట్టుకునేటట్టు చేస్తే ప్రతి ఒక్క రైతు ముందుకు వస్తాడు, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే ఆయిల్ పామ్కి ఎలాగ మీరు సబ్సిడీ ఇస్తున్నారు, ట్రిప్కు సోలార్ పవర్ పెడితే కోతలతో నెగ్గొచ్చు. ఏ పంట పెట్టినా కానీ మనం ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినా మీరు ఎన్ని చెప్పినా కానీ పంటలు అన్ని ఎవరు పెట్టలేరు, పెట్టినా కానీ నెగ్గలేరు, కోతలతో నెగ్గలేరు. ఇది జగమెరిగిన సత్యం. చేయడం జరిగింది. సో ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి, మన ఇల్లుని సరిదిద్దుకోవాలి. అవునా కదా? ఇప్పుడు ఇది ప్రభుత్వం చేసింది, ఎవరో చేసింది కాదు. ఇది న్యాచురల్ కెలామిటీ. ఏదైతే మనకు ఇంతకుముందు సునామీ వచ్చిందో, అర్త్క్వేక్ వస్తుందో, ఇవన్నీ కూడా న్యాచురల్ కెలామిటీస్ అన్నమాట. అలాంటిది ఇది ఎలినినో. ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. సో అందరూ కూడా జాగ్రత్త పడుతున్నారు. మనం ఎట్లా జాగ్రత్త పడాలి అని చెప్పి ఇప్పుడే చాలా చక్కగా మన కలెక్టర్, వెల్ఫేర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ మనందరికీ చెప్పడం జరిగింది. శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ వచ్చే 3-4 నెలలు చాలా కష్టకాలం ఉంది అందరికీ, ప్రత్యేకంగా రైతులకు. సో మీరు కొద్దిగా వింటే మనము ఈ మీ దగ్గర నుంచి కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే ప్రభుత్వం మీ సజెషన్స్ కూడా తీసుకొని దీన్ని ఎట్లా అమలు చేయాలి, ప్రజలకు ఎట్లా తక్కువ నష్టం. మళ్ళా మాట్లాడుతుండేమయ్యా, మాట్లాడుతుంటే కొద్దిగా బయటికి పోండి, కొద్దిసేపు కొద్దిగా వింటే కొద్దిగా బాగుంటుందని చెప్పి మా విజ్ఞప్తి. ప్లీజ్. కానీ వర్షం లేక బోర్లో ఎక్కడి నుంచి నీళ్ళు వస్తుంది, రాదు కదా. వర్షం లేక రాదు కదా. అక్కడే కూడా మనకి భూగర్భంలో జలాలది లెవెల్ తగ్గిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, కొంతమంది ఏం చేస్తారు, లేదు నేను కొత్త బోర్ వేస్తాను ఇంకా లోతడిగా చేసుకొని అప్పుడే చేస్తాం, కానీ రాదు నీళ్ళు. అప్పుడే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈరోజు మీతో మాట్లాడుతున్నాము. ఈరోజు మా మెదక్ జిల్లాలో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం పెట్టుకుని రైతులతో మాట్లాడడం జరుగుతున్నది. సో దట్ మీరు ఇప్పుడే చేయాల్సిన పంట గురించి ఆలోచించి కొద్దిగా చూసుకొని మా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి గైడెన్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఏమేమి విత్తనాలు మనకు అందుబాటులో ఉన్నాయి, దాంట్లో మనం ఏం వేసుకోవచ్చు, మాకు ఉన్న మట్టి పరంగా మనకి ఏం సూటబుల్ అవుతుంది, అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ పరంగా ఏం సూటబుల్ అయితే దీని పరంగా డిసైడ్ చేయాలి. దీని పరంగా ఒకటి ఆలోచించాలి.